ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా పూర్తి ఊరట లభించింది. ఏదైతే ఇంకో విషయం ఏంటంటే 12 లక్షల వరకు ఇచ్చిండ్రు. ఈ ట్యాక్స్ ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టేలా, ఇంత ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టేలా అందరూ సంతోషపడుతుండగా కొందరు మాత్రం ఏది అపోజిషన్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, భారత్ మాతా కీ జై. నిన్న జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ ఏకగ్రీవ ఆమోదం జరిగింది. మధ్య తరగతి తర్వాత ప్రజలకు సంబంధించిన ఇది బడ్జెట్, ఇది వ్యవసాయదారులకు సంబంధించిన బడ్జెట్, వ్యాపారస్తులకు సంబంధించిన బడ్జెట్. నిజంగా మోడీ గారి ప్రభుత్వంలో నిర్మలా సీతారామన్ గారు 12 లక్షల చిల్లర పన్ను మినహాయింపు ఇవ్వడం ఇది చాలా సంతోషదాయకమైన విషయం. మధ్యతరగతి వాళ్లకు ఇంకా సంతోషకరమైన విషయం. అదేవిధంగా దాదాపుగా 25,000 మెడికల్ సీట్లు పెంచారు. రాబోయే రోజుల్లో ఇంకా 75,000 మెడికల్ సీట్లు వేస్తారు. ఈ యొక్క ప్రభుత్వము పూర్తిగా ప్రజల ప్రభుత్వము, రైతు ప్రభుత్వము, ఇంకెన్నో సంక్షేమ పథకాల కొరకు ఈ యొక్క బడ్జెట్ పనికొస్తున్నది. దీనివల్ల ఏంటంటే నిత్యావసర వస్తువులన్నీ కూడా తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా రాబోయే కాలంలో ఈ మోడీ గారి ఆయంలో ఇంకా ఈ యొక్క దేశం చాలా అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా అభివృద్ధి రేటు కూడా పెరిగింది. ఇవన్నీ చూస్తే ఏంటంటే ఈ యొక్క ప్రజలు కోరుకున్న బడ్జెట్ అని మేము పూర్తి విశ్వాసంతో చెప్తున్నాం. అదేవిధంగా ఈ అవకాశం ఇచ్చిన పట్టణ శాఖకు కృతజ్ఞతలు. జై హింద్, జై భారత్. ఈరోజు నిన్న ఏదైతే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టినారో అందులో మధ్యతరగతి, దిగువ మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వాళ్ళకు కూడా పూర్తి ఊరట లభించింది. ఏదైతే విశ్రాంత ఉద్యోగులు ఉన్నారో, అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించిన ఉద్యోగులు ఉన్నారో, ఎంఎస్ఎంఈ ఉద్యోగులు ఉన్నారో, మరియు చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా చాలా ఆనందదాయకం. ఎందుకంటే మినిమం అంతకుముందున్న బడ్జెట్ దృష్ట్యా ఏవైతే మధ్యతరగతి ఉద్యోగులు, రిటైర్డ్ విశ్రాంత ఉద్యోగులు కూడా దాదాపు సాలిన ₹1,00,000 ట్యాక్స్ కడుతుండే, ఆ ట్యాక్స్ వరకు ఎగ్జెంప్షన్ వచ్చింది, ఊరట లభించింది. దీని ద్వారా ప్రజల యొక్క ఆర్థిక శక్తి అని ఒకటి బలోపేతమై కొనుగోలు శక్తి అనేది పెరుగుతుంది. అది ఆలోచించే నరేంద్ర మోడీ గారు మరియు నిర్మలా సీతారామన్ గారు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా 12 లక్షల తర్వాత కూడా
12 లక్షల నుంచి 16 లక్షల వరకు 15% మరి 3 స్లాబుల్లో ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టి దాదాపు దేశంలోని 70-80% మందికి ఉపయోగపడే విధంగా వాళ్ళకు లాభం చేసే విధంగా ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో ఇది చరిత్రలో కని విని ఎరుగని బడ్జెట్. ఈ బడ్జెట్ వల్ల ప్రజలకు ఎంతో ఊరట లభించింది. మరియు అనేక ట్యాక్సుల నుంచి తప్పించుకునే విధంగా అనేక ట్యాక్సులను మినహాయింపు విధంగా ప్రజలకు ఏదైతే ప్రయోజనం చేకూరుతుందో ఇదంతా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇంకా అనేక కార్యక్రమాలు కూడా రానున్న రోజుల్లో రాబోతున్నాయి. అదేవిధంగా ఏదైతే గృహోపకరణాలు, ఎల్ఈడి టీవీలు మరియు ఇతరత్ర ఎలక్ట్రానిక్ సామాగ్రి కూడా ధరలు తగ్గించి ఈరోజు భారత్ను 2047వ సంవత్సరం వరకు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఏదైతే వాళ్ళు బలోపేతం చేయాలనుకున్నారో దానిలో భాగంగానే ఈ బడ్జెట్ నేను అందరికి కూడా సవినయంగా వినియోగిస్తున్నాను. ఈ బడ్జెట్ను అందరూ కూడా అభినందించి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాను. ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మరి అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే 12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయించారు. ఈ ట్యాక్స్ మినహాయింపు మిడిల్ క్లాస్ పీపుల్ అందరికీ, అంటే ప్రతి ఇంట్లో మన అమ్మాయో అబ్బాయో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నారు. వాళ్ళందరి జీతం నుండి ప్రతి సంవత్సరం 1 లక్ష నుండి 1,50,000 రూపాయలు ట్యాక్స్ రూపంలో కట్టేస్తుంది. ఇప్పుడు మరి ఆ నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్కరికి ఈ సంవత్సరం 1,00,000 నుండి 1,50,000 ఏదైతే ట్యాక్స్ కట్టిందో దాని నుండి మినహాయింపు ఇచ్చిండ్రు. మరి పేద ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ కేటాయించారు. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైతే మధ్యతరగతి ప్రజలకు కావలసిన వస్తువులు అన్నింటిలో మీరు కూడా చాలా మన రేట్లు తగ్గే ఛాయిస్ ఉంది. ప్రజలందరినీ కలుపుకొని భారతదేశం ప్రగతి పదంలో ముందుకుండాలని, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మనం ఎదగాలని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ జరుగుతున్న అభివృద్ధిని మనందరం కళ్ళారా ఇప్పుడే చూస్తున్నాం. మున్ముందు మన పిల్లలు, మన భారతాలకు భారతదేశం ఒక అభివృద్ధి చెందిన దేశంగా, ఒక అమెరికా లాగా మనం అభివృద్ధి చెందబోతున్నాం. కాబట్టి మనం అందరం మున్ముందు కూడా మన భరతమాత ముద్దుబిడ్డ నరేంద్ర మోడీ గారికి మద్దతిస్తూ ప్రయత్నం ముందుకు రావదామని ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ గారికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. నిన్న ఏదైతే మన భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలందరికీ, బడుగు బలహీన వర్గాలకు, మధ్యతరగతి ఆమోదయోగ్యమైన బడ్జెట్. ఈ బడ్జెట్ సందర్భంగా దేశ ప్రజలందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. నిన్న నుంచి మనం పేరెంట్స్నే కానీ టీచర్లే కానీ అందరికీ ఇస్తూ ఉన్నాం. అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేస్తున్నారు. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ, ఇంత ఆమోదయోగ్యమైన బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ అందరూ సంతోషపడుతుండగా కొందరు మాత్రం అపోజిషన్ పార్టీ వాళ్ళు మాత్రం దీన్ని ఏదో ఢిల్లీ ఎలక్షన్ కోసం పెట్టిన బడ్జెట్ అని ఇంకా వేరే ఏదో కారుకుంటారు కూర్చున్నారు. వాళ్ళకి నిలువ పడడం లేదు. ఇంత మంచి బడ్జెట్ని చూసి ఇంత గొప్పగా ఉంటుందని చెప్పి వాళ్ళు ఊహించకుండా ఇంత మంచి బడ్జెట్ వచ్చేసరికి వాళ్ళకు మింగుడు పడడం లేదు. అరే మన చరిత్ర అయిపోయింది, మొత్తంగా వీళ్ళదే అయిపోతుందని చెప్పిన మీకెళ్ళి వాళ్ళకి మింగుడు పడకుండా ఏదో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత మంచి బడ్జెట్ ప్రవేశపెట్టిన వేళ మీరు కూడా స్వాగతించండి. ప్రతి ఇంట్లో కూడా కుటుంబంలో కూడా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉన్నది. దీన్ని ప్రతి ఒక్కరు స్వాగతించి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారిని బలపరుస్తూ అందరూ దీన్ని స్వాగతించాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే ప్రజలు ఏమి ఇప్పుడు ఎవరో చెప్పిన దాన్ని వినే పరిస్థితుల్లో కూడా లేరు. అందరూ చైతన్యమై ఉన్నారు. వాళ్ళకు కూడా తెలుసు కాబట్టి మీరు ఏదైతే విమర్శలు చేసేవాళ్ళు ఉన్నారో ఇకనైనా మీరు మానుకొని దీనికి ప్రశంసించాలని, దీన్ని అంగీకరించాలని చెప్పుకుంటున్నాం.